ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఒక వర్డ్ ఉంది కదా, సెంటెన్స్, ఫస్ట్ స్ట్రాంగ్ మూవ్ దెన్ బిలో ఇష్యూ ప్రైస్ అని అంటారు. అసలు ఏంటి డైనమిక్ ప్యాటర్న్స్ ఏంటి అంటే? సో బేసిక్గా రీసెంట్గా వచ్చిన మెజారిటీ ఐపీఓస్ అన్ని లేదు, లిస్టింగ్ తర్వాత 2-3 డేస్ వరకు స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. ఎంత అంటే మేము డైలీ 20% కూడా మూవ్ అవుతున్నాయి. బట్ ఆ మూవ్ అనేది 1 వీక్కే ఫేడ్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇంకా అప్పటి నుంచి పట్టణం స్టార్ట్ అయితే లోవర్ లోస్ తోటి పడుతూనే ఉన్నాయి అనమాట. ఇంకా అట్లా ఈ ప్యాటర్న్ ఈ సంవత్సరం బాగా కనపడింది. అంటే 24-25 యాక్చువల్గా ఐపీఓకి స్వర్ణయుగం. బేసికల్గా లిటరలీ ఎవ్రీడే ఒకటి వస్తుంది యావరేజ్ మీద. అన్ని ఎక్కువ ఐపీఎస్ వచ్చినాయి అనమాట. ఇష్టలోనే హైయెస్ట్ ఐపీఎస్ వచ్చిన సంవత్సరానికి 2025 నిలబడిపోద్ది, అన్ని వచ్చింది అనమాట. బట్ ఈ సంవత్సరం చూస్తే కనుక మెజారిటీ ఐపీఎస్ అన్ని కూడా లేదు. 1 వీక్ 10 డేస్ ముందు పోతూ ఉంటాయి, తర్వాత అక్కడి నుంచి కొలాప్స్ బిన్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ మీ డ్రీమ్ పోక్స్ కనుక చూసుకుంటే 66% డౌన్లో ఉంది ఐపీఓ ప్రైస్ తర్వాత చూసుకుంటే. అండ్ క్రీడో బ్రాండ్స్ అయితే 65%, అండ్ పాపులర్ వెహికల్స్ అయితే 60%, ఓలా ఎలక్ట్రికల్స్ అయితే 57% డౌన్లో ఉంది, అండ్ సరస్వతి శారీస్ అయితే 51% డౌన్లో ఉంది, అండ్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ అయితే 41%. ఇలా మనం లెక్కేసుకుంటే ఐడియా పోర్ట్స్ 38, సాయి సిల్క్ 33, డిఏఎం క్యాపిటల్ 27, విష్ణు పొగిల 27%, అండ్ డెల్వర్స్ 17%, మొబిక్విక్ 17. ఇట్లా మనం చూస్తే వందల కొద్ది ఐపీఓస్ అన్నీ మొదట్లోనేమో ఒక 1 వీక్ వరకు వెరీ స్ట్రాంగ్గా బిల్డప్ ఇచ్చి అప్పటి నుంచి పట్టణం స్టార్ట్ అయిందంటే ఇక సుక్కలు చూపిస్తుంది కిందకి. టూ మనీ ఇన్వెస్టర్స్ ట్రాప్ అయ్యారు. ఎందుకంటే 24లో ఐపీఓస్ మెజారిటీ ఐపీఓ సూపర్ హిట్ అయినాయి, అందుకు చాలామంది అప్లై చేసుకున్నారు. బట్ ఏదైనా ఐపీఓస్ మీరు వచ్చినప్పుడు ఫండమెంటల్ మీకు తెలిస్తే ఉంచుకోండి. లేదు అంటే లిస్టింగ్ ఎండ్ కోసం కనుక అప్లై చేస్తే కనుక 1 or 2 డేస్లో బయట పోవడం బెటర్ అనమాట. ఇలా ట్రాప్ అవడం అనేది బయట రావడం చాలా కష్టం, ఎందుకంటే ఒకసారి బేస్ ఫార్మేషన్గా టైం పడుతుంది. యాక్చువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐపీఓకి అప్లై చేసే బదులు ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటారు, దాన్ని ఫాలో అవటం బెటర్ అనమాట. ఎందుకంటే ఐపీఓలో మెజారిటీ పీపుల్ అప్లై చేస్తారు కాబట్టి మనకి ఎలాగో తగలదు. ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు కాబట్టి లాటరీ టికెట్ ఇస్తారు, మీకు వస్తే మీకు ఇస్తారనమాట. అది కూడా ఒక లాట్ తగులుతుంది అంతే. అందుకని ప్రతి ఐపీఓకి అప్లై చేసుకుంటూ పోతుంటే లేదు, మీకు ప్రతి 10లో 1-2 తగులుతూ ఉంటాయి. ఆ తగిలిని కూడా లేదు. ఐపీఓ లిస్టింగ్ అప్పుడు గెయిన్స్ ఉంటాయో లేవు కూడా మనకు తెలియదు. అందుకని ఐపీఓ లిస్టింగ్ ట్రై చేయటం అనేది గెయిన్ కోసం అనేది అంత ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అయితే కాదు, మేబీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ స్ట్రాటజీ లాగనమాట. బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఐపీఎస్తో గేమ్ ఆడటం ఏంటంటే ఐపీఓ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చే షేప్ని తీసుకొని ఆ షేప్ కనుక బ్రేక్అవుట్ అయితే తీసుకోవటం బెటర్. ఈ కాలేజీ ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనమాట. అప్పుడు ఏంటంటే ఐపీఓ తర్వాత అది నిలబడిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు మనం తీసుకుంటాం కాబట్టి మోర్ సేఫ్టీ ఉంటుంది. లేకపోతే ఏమైందంటే అది పడుతూనే ఉంటుంది. ఒకసారి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే ఎక్కడ పోయి ఆగుతాయో మనకే తెలియదు. కొన్ని కంపెనీస్ మళ్ళీ పాత ప్రైస్ రావడానికి డెకెట్స్ పడుతుంది, ఇయర్స్ కాదు. ఇట్ టేక్ డెకెట్స్ టైం అనమాట. అందుకని ఐపీఓకి అప్లై చేసేటప్పుడు మరీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐపీఓకి అప్లై చేయకుండా ఐపీఓ బేస్డ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని ఫాలో అవడం ద్వారా మనం బెటర్ వేలో మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. ఇన్వెస్టర్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా మీరు ఇన్వెస్టర్ కనుకంటే మోర్ దెన్ 1 year ఉంచుకునే కెపాసిటీ ఉండాలండి, మోర్ దెన్ 1 year. ఓకే, అంటే వాల్యుయేషన్ చాలా ఎక్స్పెన్సివ్లో పెట్టి అమ్ముతున్నారు. ఈ 2024లో 25లో ఏది కూడా తక్కువ రేటుకి అమ్మటలేదు, అన్ని హై లెవెల్ వాల్యుయేషన్కి అమ్మేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు కనుక మన రీసెంట్గా మీషో వచ్చింది, ఈ కామర్స్ 1,00,000 కోట్లు అండి ఆ కంపెనీ. వరస్ట్ ఆర్ఓఈ అండ్ వరస్ట్ సేల్స్ అండ్ వరస్ట్ అండ్ ప్రాఫిట్ గురించి మర్చిపోండి. అసలు ఆర్ఓసీ కూడా వరస్ట్గా ఉంది. 1,00,000 కోట్లు అంటే ఎంత అంటే ఇండియాలోనే అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లార్జ్ క్యాప్ ఇప్పుడు అది. అంటే దాని పొజిషన్ ఎంత అంటే 5,000 కంపెనీల ర్యాంక్ ఎంత అంటే 112 ర్యాంక్ దాని ఇండియాలోని బిగ్గెస్ట్ కంపెనీల్లో. అంత ఉండడానికి ఏముందండి అంటే టూ మచ్ ఫ్యూచర్ పొటెన్షియాలిటీ చూస్తున్నారు, టూ మచ్గా. ప్రజెంట్ పట్టించుకోవట్లేదు, హిస్టరీని పట్టించుకోవట్లేదు. దీనికన్నా బెటర్ బోల్డ్ అని ఉన్నాయి. మనం ఇప్పుడు అపోలో హాస్పిటల్ వస్తుంది, ఏషియా సెకండ్ బిగ్గెస్ట్ నెట్వర్క్, ఇంతకన్నా తక్కువ రేటు దొరుకుతుంది. అండ్ చాలా ఉన్నాయి, డాబర్ ఉంది, ఇంతకన్నా రేటు తక్కువ రేటు దొరుకుతుంది. ఎంఆర్ఎఫ్ టైర్ కంపెనీలు నెంబర్ 1, ఇంతకన్నా తక్కువ వాల్యుయేషన్ దొరుకుతుంది. కొన్ని వందల కంపెనీస్ దీనికన్నా బెటర్ పొజిషన్లో ఉన్నాయండి. అఫ్కోర్స్ ఈ కామర్స్ గ్రోత్ని ఈ కంపెనీ గ్రోత్తో కంపేర్ చేయకూడదు, బట్ స్టిల్ వాల్యుయేషన్ అంటే ఒకటి ఉంటుంది కదా. బట్ టూ మచ్ అంత వాల్యుయేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. 1,00,000 కోట్లు పెట్టి దాన్ని తీసుకున్నంత అంటే దాని వాల్యుయేషన్ దానికి జస్టిఫై చేసిన వాళ్ళంటే ఇప్పుడు అవ్వదు అది. బట్ ఎండ్ ఆఫ్ ది మార్కెట్ సుప్రీం, దానికి మనం ఆపోజిట్లో పోలేం కదా. ఈవెన్ లెన్స్ కార్ట్ కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్లో ట్రేడ్ అవుతున్నాయి అన్ని కూడా. అంటే మోడర్న్ ఏజ్ బిజినెస్లు మొత్తం కూడా టూ మచ్గా క్రేజీ వాల్యుయేషన్తో ట్రేడ్ అవుతున్నాయి. సస్టైన్ అవుతాయి అంటే చెప్పలేము, ఎందుకంటే మనం చెప్పింది ఓలా ఎలక్ట్రికల్ కూడా మోడర్న్ బిజినెస్ కొలాప్స్ అవ్వాలా, డ్యామ్ క్యాపిటల్ మోడర్న్ బిజినెస్ కొలాప్స్ అవ్వాలా,
అండ్ సాయి సిల్క్ అంటే ట్రెడిషనల్ అనుకోండి, కొన్ని ట్రెడిషనల్ ఉన్నాయి. మొత్తానికైతే ఇవన్నీ కూడా వెరీ వెరీ ఛాలెంజింగ్. మొబిక్విక్ కానీ లేకపోతే డెల్ వర్సిటీ కానీ ఇవన్నీ కూడా మోడర్న్ బిజినెస్లే, బట్ కొలాప్స్ అవట్లా. అందుకని ఒక్కసారి కనుక ఈ ఫేడ్ అవుట్ అవుతాయి థీమ్ కనుక, అంటే కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఏదైనా న్యూ ఏజ్ బిజినెస్ మోడల్ చూసుకునేటప్పుడు అది నిజంగా గ్రోత్కి జస్టిఫికేషన్ ఉందో చెక్ చేసుకోండి. వచ్చిన ఐపీఓస్ అన్నిటికి అప్లై చేసుకొని అండ్ ఫ్యూచర్లో మల్టీ బ్యాగులు అవుతాయి ఉంచుకోమాకండి. మీ టార్గెట్ కనుక ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ కనుక అయితే బెటర్ ఏంటంటే 2-3 డేస్లో బయట పడటం బెటర్, లేదా వీక్నెస్ కనపడంగానే బయట పడటం బెటర్. బట్ ఒక్కసారి డౌన్ టైం స్టార్ట్ అయిందంటే మాత్రం లోవర్లో చొప్పున మీకు బయట పడటం అంత ఈజీ ఏం కాదు. అంటే ఈ మధ్యకాలంలో టూ మచ్కి ఫ్లాప్ అవుతుంది. అండ్ రిటైలర్స్ ఏంటంటే లాస్ట్ 2 years నుంచి కూడా ఈ రూట్లో మనీ మేక్ చేసుకోవచ్చు అని ఈజీగా అప్లై చేస్తున్నారు. సర్ప్రైజింగ్లీ కొన్నిసార్లు వర్కౌట్ అయింది కూడా, ఎందుకంటే డబుల్ లిస్ట్ అవుతున్నాయి, 50-60% లిస్ట్ అవుతుంది. మనం చెప్పిన మాట్లాడుకున్న మీషో 54% తోటి లిస్ట్ అయింది. అండ్ 1 dayలో 54% అంటే సూపర్ గుడ్ కదా. బట్ అది సస్టైన్ కావట్లేదు, అండ్ కీప్ ఆన్ ఫాలింగ్ అనమాట అన్నీ కూడా. అందుకని నెక్స్ట్ టైం ఐపీఓకి అప్లై చేసేటప్పుడు ఐపీఓ లిస్టింగ్ గెయిన్ కోసం అప్లై చేసే బదులు మనం ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ వాడటం ద్వారా బెటర్ వేలో మనీ మేక్ చేసుకోవచ్చు. సో మరి కమింగ్ అప్ 27-28 మన క్లాసెస్ ఉన్నాయి 2 days ఈవినింగ్. ఏం చెప్పబోతున్నారు క్లాసెస్లో? ఎవ్రీ వెబినార్కి ఎవ్రీ మంత్ మనం 2 times వెబినార్ కండక్ట్ చేస్తూ ఉండండి. దీంట్లో మీకు ఆన్లైన్ వెబినార్ కాబట్టి కంఫర్ట్ టైంలో మీరు అటెండ్ అవ్వచ్చు మీ ప్లేస్ నుంచి మీకు. అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఇస్తారు. మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీకు అది బాగా యూజ్ అవుద్ది. మీకు ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ లేదు, మార్కెట్లో స్ట్రగుల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వ్యూవర్స్, మరిన్ని వివరాల కోసం December 27-28 సాయంత్రం జరగబోయే ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోండి. మరి దాంట్లో మ్యూచువల్ ఫండ్సా, స్టాక్ మార్కెటా, ఇండెక్స్ ఫండ్స్ ఎలా చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఆప్షన్స్ బాగుంటాయి అనేది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మర్చిపోదు December 27-28 ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి.